నమస్తే, వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. ఒక దేశం దగ్గర డబ్బు పూర్తిగా అయిపోతే ఏం చేస్తుంది? ప్రజలపై కొత్త పన్నులు వేస్తుందా? విదేశాల నుంచి అప్పు తీసుకుంటుందా? కానీ భారతదేశం మాత్రం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 1991లో ఇండియా దగ్గర డబ్బు లేదు. దేశం దివాలా తీసే సిచ్యువేషన్ వచ్చింది. దీంతో ఖజానాలో ఉన్న బంగారాన్ని విదేశాలకు పంపించి తాకట్టు పెట్టింది. అదే బంగారం ఈ రోజు కోట్లాది మంది ఇండియన్స్ కి ఎమర్జెన్సీ ఏటీఎంలా మారింది. ఒకప్పుడు దేశాన్ని కాపాడిన గోల్డ్ ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఫినాన్షియల్ బ్యాకప్ గా ఎలా మారింది? గోల్డ్ లోన్స్ ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి? ఆర్బీఐ ఎందుకు టెన్షన్ పడుతుంది? ఆ ఒక్క నిర్ణయం ఈ రోజు ఇండియా సూపర్ పవర్ గా ఎదగడానికి ఎలా కారణమైంది? ఈ స్టోరీ చివరి వరకు చూస్తే గోల్డ్ అంటే కేవలం నగలు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత పవర్ఫుల్ ఆస్తో పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ కథ మొత్తం తెలుసుకుందాం. మనం జనరల్ గా గోల్డ్ అంటే జ్యువెలరీ, వెడ్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తాం. కానీ చరిత్రలో ఒక టైం వచ్చింది. అప్పుడు గోల్డ్ లేకపోతే ఇండియా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టం అనిపించింది. 1991 ఆర్థిక సంక్షోభం అనేది భారత ఆర్థిక చరిత్రలో అత్యంత క్లిష్టమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ సమయంలో విదేశాల నుంచి వస్తువులు కొనడానికి కూడా డాలర్ లేక దేశం తీవ్ర ఇబ్బందులైతే ఫేస్ చేసింది. చివరికి ప్రపంచం ముందు తలవంచకుండా నిలబడేందుకు భారత్ తన గోల్డ్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. 1980లలో ప్రభుత్వం భారీగా విదేశీ అప్పులు తీసుకుంది. గవర్నమెంట్ ఖర్చులు పెరిగింది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. మరోవైపు దిగుమతులు పెరుగుతుంటే ఎగుమతులు అంతగా పెరగనే లేదు. దీంతో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. సో పరిస్థితి నెమ్మదిగా ప్రమాదకరంగా మారిన అసలు పెద్ద దెబ్బ మాత్రం 1990లో తగిలింది. 1990లో గల్ఫ్ వార్ స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇండియా అప్పట్లో ఎక్కువగా విదేశాల నుంచే చమురును దిగుమతి చేసుకునేది. ఆయిల్ బిల్ భారీగా పెరిగింది. అదే సమయంలో దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా నెలకొంది. ప్రభుత్వాలు మారటం, నిర్ణయాల్లో ఆలస్యం, ఇవన్నీ కలిసి ఇప్పటికీ బలహీనంగా ఉన్న ఎకానమీని మరింతగా కుదిపేశాయి. 1991 జూన్ నాటికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశం దగ్గర కేవలం కొన్ని వారాల దిగుమతులు చేయడానికి సరిపడే డాలర్స్ మాత్రమే మిగిలాయి. అంటే పెట్రోల్, మెడిసిన్స్, అత్యవసర వస్తువులు కొనడానికి కూడా విదేశీ కరెన్సీ లేకపోయింది. ప్రపంచ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియాపై అనుమానంతో చూడటం ప్రారంభించాయి. మరో అడుగు ఆలస్యమైతే దేశం ఓటమిని అంగీకరించే ప్రమాదం కనిపించింది. డబ్బు లేని మనిషి ఇబ్బంది పడతాడు, కానీ డాలర్ లేని దేశం మొత్తం కుదేలవుతుంది. అప్పుడు ప్రభుత్వం ముందు ఒకే ఒక ఆప్షన్ కనిపించింది. అదే దేశం దగ్గరున్న గోల్డ్ రిజర్వ్, అంటే బంగారం నిల్వలు. ఇది కేవలం ఆభరణాల బంగారం కాదు, దేశ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంచిన గోల్డ్. ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశ పరువు కంటే భవిష్యత్తు ముఖ్యమని భావించి గోల్డ్ ని విదేశాల్లో తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. 1991 మేలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కు తరలించారు. ఇది పూర్తిగా అమ్మేలేదు. సేల్ అండ్ రీపర్చేస్ అగ్రిమెంట్ ప్రకారం తాత్కాలికంగా తాకట్టు పెట్టారు. దీని ద్వారా సుమారు 200 నుంచి 215 మిలియన్ అమెరికన్ డాలర్లు భారత్కు లభించాయి. ఆ డబ్బుతో కొన్ని రోజుల పాటు దేశ అవసరాలు తీర్చగలిగారు. కానీ సంక్షోభం అంత తేలికగా ముగిసేలా కనిపించలేదు. సో మొదటి విడతలో వచ్చిన డబ్బు చాలలేదు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈసారి 46.91 టన్నుల గోల్డ్ ను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర తాకట్టు పెట్టింది. ఈ ఆపరేషన్ పూర్తిగా సీక్రెట్ గా నిర్వహించారు. ఎందుకంటే ఈ విషయం కనుక బయటకు వస్తే ప్రపంచ మార్కెట్లలో భారత్ పై నమ్మకం తగ్గిపోతుందని గవర్నమెంట్ భయపడింది. ఈ గోల్డ్ తాకట్టుతో భారత్ కు మరో 405 మిలియన్ డాలర్స్ లభించాయి. ఈ డబ్బు అప్పట్లో దేశానికి ఊపిరి పోసినట్టు అయింది. ఇక గోల్డ్ తాకట్టు పెట్టడం వల్ల భారత్ కొంతకాలం మాత్రమే నిలబడగలిగింది. కానీ దేశాన్ని నిజంగా సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చింది మాత్రం తరువాత వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్. 1991లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టగా ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ బాధ్యతల్ని స్వీకరించారు. ఆ టైంలో ఆయన ఒక చారిత్రాత్మక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అదే భారత ఆర్థిక చరిత్రను మార్చేసింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన 3 ప్రధాన సంస్కరణలను ఎల్పిజి రిఫార్మ్స్ అని పిలుస్తారు. ఎల్ స్టాండ్ ఫర్ లిబరలైజేషన్, అంటే వ్యాపారాలపై ప్రభుత్వ నియంత్రణలను తగ్గించడం. పి స్టాండ్స్ ఫర్ ప్రైవేటైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సెక్టార్కు అవకాశాలు కల్పించడం. అండ్ జీ ఇస్ ఫర్ గ్లోబలైజేషన్, భారత్ను ప్రపంచ మార్కెట్లతో కలపటం, విదేశీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఇవ్వటం. ఈ నిర్ణయాలు అప్పట్లో చాలా వివాదాస్పదంగా కనిపించినా తరువాతి ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ఇవి పూర్తిగా మార్చేశాయని చెప్పాలి. 1991లో బంగారం దేశాన్ని కాపాడింది. రిఫార్మ్లు దేశ భవిష్యత్తును మార్చాయి. ఒకప్పుడు దేశాన్ని కాపాడిన బంగారం ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఫినాన్షియల్ బ్యాక్ బోన్ గా మారింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా బంగారం ధరలు భారీగా పెరగటంతో గోల్డ్ లోన్స్ కు డిమాండ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఒకప్పుడు గోల్డ్ అంటే జ్యువెలరీ లాకర్ లో ఉండేది. ఇప్పుడు అదే గోల్డ్ బ్యాంక్ లాకర్ నుంచి బయటకొచ్చి లోన్ కౌంటర్ కి వెళ్తుంది. అత్యవసర ఖర్చులు, మెడికల్ బిల్స్, ఎడ్యుకేషన్ ఫీజ్, బిజినెస్ ఇన్వెస్ట్, ఏ అవసరం వచ్చినా చాలా మంది మొదటగా గోల్డ్ లోన్ గురించే ఆలోచిస్తుంటారు. ఇక ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2026 మే నాటికి గోల్డ్ పై తీసుకున్న లోన్స్ గత ఏడాదితో పోలిస్తే 105% పెరిగింది. ప్రస్తుతం బ్యాంక్స్ దగ్గర అవుట్ స్టాండింగ్ గోల్డ్ లోన్స్ మొత్తం సుమారు 5.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది చిన్న సంఖ్య కాదు. ఈ గ్రోత్ బ్యాంకింగ్ సెక్టార్లోనే పెద్ద చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణం గోల్డ్ ప్రైజెస్ రికార్డ్ స్థాయిలో పెరగటమే. గోల్డ్ విలువ పెరిగిన కొద్దీ అదే నగలపై గతంలో కంటే ఎక్కువ లోన్ తీసుకునే అవకాశం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు 1 లక్ష రూపాయల లోన్ వచ్చేదంటే ఇప్పుడు అదే గోల్డ్ పై 1.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లోన్ వచ్చే సిచ్యువేషన్ ఏర్పడింది. సో దీంతో వ్యక్తిగత అవసరాలే కాదు, చిన్న బిజినెస్ ఓనర్స్ కూడా గోల్డ్ లోన్స్ సైట్ మొగ్గు చూపిస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చాలా మంది తమ గోల్డ్ ని తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటున్నారు. బ్యాంక్స్ కి కూడా ఇవి మంచి బిజినెస్ గా మారిపోయాయి. ఒకప్పుడు గోల్డ్ లోన్స్ అంటే సౌత్ ఇండియానే గుర్తొచ్చేది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నార్త్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ కల్చర్ వేగంగా విస్తరించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది చాలా ఫాస్ట్ ఫినాన్షియల్ సొల్యూషన్ గా మారిపోయింది. పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ కోసం రోజుల కొద్దీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ప్రూఫ్, పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండా తక్కువ టైంలో లోన్ అయితే లభిస్తుంది. దీంతో ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లోన్ సంఖ్య మాత్రమే కాదు, ఒక్కో లోన్ సైజ్ కూడా భారీగా పెరిగింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2025-26లో యావరేజ్ గోల్డ్ లోన్ దాదాపు 1.96 లక్షలకు చేరింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది 39% ఎక్కువ. 2022-23లో ఇదే సగటు లోన్ కేవలం 98,000. అంటే 3 ఏళ్లలో యావరేజ్ లోన్ అమౌంట్ దాదాపు డబుల్ అయిందని చెప్పాలి. సో మార్చ్ 2024 నుంచి మార్చ్ 2026 వరకు గోల్డ్ ప్రైస్ ఇండెక్స్ సుమారు 144% పెరిగింది. కానీ గోల్డ్ లోన్స్ వాల్యూ మాత్రం 200%కి పైగా పెరిగింది. అంటే కేవలం గోల్డ్ ధర పెరగటం మాత్రమే కాదు, గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిందని అర్థం. గోల్డ్ రేట్ పెరిగింది, కానీ గోల్డ్ లోన్ స్పీడ్ ఇంకా ఎక్కువగా పెరిగింది. అయితే ఈ గ్రోత్ చూసి ఆర్బీఐ మాత్రం హ్యాపీగా లేదు. ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీ వెనకాల ఒక రిస్క్ కూడా ఉంటుంది. అదే ఇప్పుడు ఆర్బీఐని ఆందోళనకు గురిచేస్తుంది. ఆర్బీఐ విడుదల చేసిన ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో గోల్డ్ లోన్ గ్రోత్ పై ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒకవేళ భవిష్యత్తులో బంగారం ధర లాంగ్ టర్మ్ పాటు పడిపోతే బ్యాంక్స్ దగ్గర కొలెటరల్ గా ఉన్న గోల్డ్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు తీసుకున్న గోల్డ్ లోన్ కంటే గోల్డ్ రేట్ తగ్గిందనుకోండి, అప్పుడు ఎవరు అంత డబ్బు కట్టి బంగారాన్ని విడిపించుకోరు. అదే డబ్బు పెట్టి బయట ఇంకా ఎక్కువ బంగారం కొనొచ్చు కదా అని ఆలోచిస్తారు. అలాంటి టైంలో అప్పు తీసుకున్న వాళ్ళు లోన్ రీపే చేయకపోతే బ్యాంక్స్ కి లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్బీఐ రిస్క్ మేనేజ్మెంట్, లోన్ క్వాలిటీ, గోల్డ్ వాల్యుయేషన్, మానిటరింగ్ లాంటి అంశాలపై బ్యాంక్స్ అయితే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. సో గోల్డ్ లోన్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో అదే వేగంతో రిస్క్ మేనేజ్మెంట్ కూడా బలంగా ఉండాలని ఆర్బీఐ అనుకుంటుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. గోల్డ్ అనేది ఇప్పుడు కేవలం జ్యువెలరీ కాదు, ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, అవసరమైన సమయంలో క్యాష్ గా మారే పవర్ఫుల్ ఫినాన్షియల్ అసెట్. 1991లో దేశాన్ని కాపాడిన అదే గోల్డ్ ఈ రోజు లక్షలాది కుటుంబాలకు ఫినాన్షియల్ సపోర్ట్ గా నిలుస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి, గోల్డ్ లోన్ తీసుకోవడం ఈజీ, కానీ రీపేమెంట్ కూడా అంతే బాధ్యతగా చేయాలి. ఎందుకంటే లోన్ కట్టలేకపోతే మన ఎమోషన్స్ తో ముడిపడిన ఫ్యామిలీ గోల్డ్ వేలానికి వెళ్లే పరిస్థితి కూడా వస్తుంది.
అందుకే గోల్డ్ని అసెట్గా ఉపయోగించాలి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. గోల్డ్ విలువ కేవలం దాని ధరలో ఉండదు, సరైన సమయంలో అది ఇచ్చే భరోసాలో ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయినా ఇంట్లో గోల్డ్ ఉంటే హోప్ ఉంటుంది. కానీ గోల్డ్ కూడా జాగ్రత్తగా ఉపయోగిస్తేనే అది నిజమైన అసెట్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హిడెన్ స్టోరీస్ని సింపుల్ తెలుగులో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.